సహజ వనరులను కాపాడుకుంటూ గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా అందరూ కృషి చేద్దాం. పచ్చదనం పెంపు, ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం అవసరమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇతర సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి పాల్గొని మొక్కలను నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ జగన్నాథపురం నుండి పర్లోపేట వరకు సైకిల్ తొక్కుతూ నగర వాసులను ఆకట్టుకున్నారు. నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండే ఎమ్మెల్యే కొండబాబు, పేరాబత్తుల రాజశేఖర్, నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు పర్యావరణ పరిరక్షణ సామాన్యుల్లా సైకిల్పై తిరుగుతూ కాలుష్య నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పర్లోపేట నందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటారు. పర్లోపేట ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులను కొండబాబు అభినందించారు. ఆల్ ఇస్ వెల్ ప్రజల్లో ఎప్పుడు మమేకమై ఉంటూ పర్యావరణం పరిరక్షణలో వీరొక భాగమని వారిని కూడా అభినందించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. భూమి మన ఇల్లు, ప్రకృతి మన జీవనాధారం, పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. సహజ వనరులను కాపాడుకుంటూ గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా అందరూ కృషి చేద్దాం. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదుపుగా వినియోగించడం అవసరమన్నారు. అనంతరం పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ పర్యావరణం అనేది ప్రతి ఒక్కరు బాధ్యతగా నిర్వర్తించాలని, అలాగే రానున్న తరానికి స్వచ్ఛమైన గాలి, నీరు అందించే ప్రతి ఒక్కరు సహాయపడాలని ఆయన కోరారు. ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ సహజ వనరులను పరిరక్షించడానికి, అలాగే గాలి, నీరు, నేల కాలుష్యాన్ని నివారించడానికి మనమందరం కలిసి కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తెలుగుదేశం పార్టీ నాయకులు తుమ్మల రమేష్, సునీత, కేవోజీఎస్ అధ్యక్షురాలు మరియు ఐఎంఏ ఉమెన్స్ వింగ్ చైర్పర్సన్ డాక్టర్ ఏఎల్ సత్యవతి, డాక్టర్ మాధవి, డాక్టర్ సుష్మా, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ చిట్లా కిరణ్, డాక్టర్ పవన్ కుమార్ మోకా, డాక్టర్ కృష్ణప్రసాద్, ఐఎంఏ కాకినాడ అధ్యక్షులు డాక్టర్ కాదా వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎస్ రామకృష్ణ, ఆల్ ఇస్ వెల్ సభ్యులు, అటవీ శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆల్ ఇస్ వెల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆదిత్య కాలేజ్ విద్యార్థులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవందరూ పాల్గొనడానికి కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అవి పాటించాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజే కాదండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి ఆయన గతంలో చెప్పారండి, క్లీన్ అండ్ గ్రీన్ ప్రవేశపెట్టింది ఆయనేనండి. చెప్పాలంటే ఎప్పుడో ఈ రాష్ట్రంలోనండి అశోక నాటిన మొక్కలు ఉంటాయండి, అవి రోడ్ వైండింగ్లో కొట్టేస్తే తర్వాత మొక్కలు నాటిన వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొక్కలు నాటించారండి, క్లీన్ అండ్ గ్రీన్ పేరు చెప్పి మొక్కలు నాటించారండి. ఇది వాస్తవం అండి. ఆ రోజు మేము క్లీన్ అండ్ గ్రీన్లో మొక్కలు నాటిన మొక్కలేనండి ఈరోజు ఈ నేడేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ వేప మొక్క కానీ ఈ ప్రాంతంలో ఒక మొక్క ఉండేది కదండి, ఇది ఒక ఎడారి ప్రాంతంలో ఉండేదండి. ఇక్కడ అందరికీ కూడా ఇల్లు ఇచ్చామండి పేదోళ్ళకి. ప్రతి ఇంటికి మొక్క ఇస్తానండి, ఆ మొక్కలేనండి ఈరోజు నేడేస్తున్నాయి. ఈ రోజున కొన్ని చోట్ల లేవు, సరిగ్గా పెంచలేకపోతున్నారు. అందరూ అవేర్నెస్ తీసుకురావడం కూడా ఈరోజు ప్రోగ్రాం అంతా కూడా ఎక్కడైతే పర్యావరణం బాగుంటుందో ఆ ప్రాంతంలో ప్రజలందరూ బాగుంటున్నారండి. ఈరోజు అది ప్రజలు భాగస్వామ్యం చేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు చెప్తున్నా, కాకినాడ నగరంలో ఈరోజు సీడ్ బాల్స్ తయారు చేస్తారు. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 2.5 కోట్లు సీడ్ బాల్స్ తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని చెప్పారు. ఈరోజు మనం 6 లక్షలు ఈరోజు ఇస్తున్నాం. చాలామంది మొక్కలు పట్టుకెళ్ళాలి, మొక్కలు పట్టుకెళ్ళక్కర్లేదు, ఆ బాల్స్ పట్టుకెళ్ళి అక్కడ వేసినట్టయితే మొక్కలు వచ్చేస్తాయి. ఈ రోజున ఈ కొత్త విధానం ఈరోజు అది పాటించమని నేనేమంటా అంటే మీ ద్వారా, మీడియా ద్వారా మీ కోరేది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి ముందు మొక్క నాటాలండి. గతంలో కూడా చెప్పాం, ఇంటిలో పుట్టినరోజు చేసుకుంటారు మీరు, ఆ పుట్టినరోజుకు మొక్క నాటండి మీరు మీ పేరు మీద. ఆ మొక్క మీ పిల్లలతో పాటుతో అది పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మీ పిల్లవాడే కాదు చుట్టుపక్కల వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీ పిల్లలు నాటిన మొక్క వల్ల పుట్టినరోజుకో మొక్క నాటండి, ఏదో ఒక మీ పెళ్లి రోజు ఉంటుంది, పెళ్లి రోజుకో మొక్క నాటుకోండి. ఇలాగా ఒక గ్రీన్ తీసుకురావాలి. ఈ రాష్ట్రంలో పచ్చదనం పరిశుభ్రతతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా, ఈ కాకినాడ ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి ముందు మొక్క నాటి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి మీరు అందరూ కూడా సహకరించాలని మీ అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు సమాజాన్ని వెహికల్స్ వాడొద్దని చెప్పడం, మేము కూడా కొండబాబు గారు మేమందరం కూడా ఈరోజు ఇంటి దగ్గర నుంచి కూడా పాల్గొనే కార్యక్రమానికి సైకిల్ మీద రావడం జరిగింది. ఎందుకంటే ఒక రోజు మేము సైకిల్ తొక్కినంత మాత్రాన అది ఏదో మార్పు వస్తుందని కాదు, పబ్లిక్లో మెసేజ్ ఇవ్వాలి. బాధ్యత గల నాయకులుగా
ప్రజాప్రతినిధులుగా మాకు సొసైటీ మీద బాధ్యత ఉంది కాబట్టి ఒక మెసేజ్ ఇవ్వాలి, పిల్లల్లో చైతన్యం తీసుకురావాలని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలుపుకోవడం జరిగింది. అదేవిధంగా మనం అందరం కూడా చూస్తున్నాం, పట్టణీకరణ పెరుగుతుంది. మరి ఈ క్రమంలో మనకు అవసరమైన ఏదో వాతావరణానికి సంబంధించి మరి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఇంటి దగ్గర కూడా మొక్కన పాటాలని మరి ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఈ సిటీకి సంబంధించి మరి సుమారుగా 6 లక్షల మరి సీడ్ బాల్స్ని ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కాకినాడలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి ఇది మంచి ప్రోగ్రాం, అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఈ దుమ్ములపేట ప్రాంతంలో కొంచెం స్లమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మరి మెడికల్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అడాప్ట్ చేసుకుని ప్రతి సండే కూడా ఒక ప్రోగ్రాం చేసి ఈ ప్రాంతంలో గ్రీనరీని మరి ఎక్కువ మొక్కలు నాటడానికి ప్రాధాన్యత ఇస్తూ పర్యావరణాన్ని సమతుల్యాన్ని కాపాడడానికి ముందుకొచ్చిన మరి డిపార్ట్మెంట్ మెడికల్ అసోసియేషన్ వారి డాక్టర్స్ అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ మనందరం మన బాధ్యతగా, ఎందుకంటే మొక్కలు పాతటం అనేది ఒక మన బాధ్యత. అలాగే స్వచ్ఛమైన గాలి ఉండాలి, ఆహారం ఉండాలి, అలాగే విధంగా మరి నీరు ఉండాలి. ఇవన్నీ పొల్యూషన్ అవ్వకుండా చూసే బాధ్యత మన అందరిదే తీసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం మరి నన్ను పాల్గొనే అవకాశం కల్పించిన కొండబాబు గారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా ఈరోజు విచ్చేసిన కాకినాడ ఎమ్మెల్యే శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు కొండబాబు గారికి, ఎమ్మెల్సీ గారికి, వీరు గారికి అండ్ వార్డు చందు గారికి, మిగిలిన వైద్యులకి అండ్ ఈ ప్రోగ్రామ్ని ఐఎంఏతో పాటు కాకినాడ అబ్స్టెట్రిక్స్ అండ్ సొసైటీ అసోసియేషన్ డాక్టర్ సత్యవతి మేడం ప్రెసిడెంట్గా, ఆల్ ఈజ్ వెల్ కిషోర్ గారు అండ్ టీమ్ వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము ఇండియన్ మెడికల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ స్కూల్ చిల్డ్రన్ కూడా వచ్చారు. ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషను దుమ్ములపేట విలేజ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఏదో ఈ ఒక్కరోజుతో ఆగిపోకుండా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతి కార్యక్రమాన్ని ఫాలో అప్ చేయడం కోసం నెక్స్ట్ 6 months ఎవ్రీ సండే ఐఎంఏ మెంబర్స్ అండ్ ఆల్ ఈజ్ వెల్ సహకారంతో ఇక్కడ చాలా స్లమ్స్ అయి ఉన్నాయి. వచ్చేది డెంగ్యూ సీజను. మేము దీన్ని మా వంతు సహకారంగా ఎమ్మెల్యే గారి సహకారంతో మొత్తం ఇదంతా కూడా శుభ్రపరుస్తామని తెలియజేసుకున్నాం. అంతేకాకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు రావడమే వీరు గారు సైకిల్ మీద వచ్చి మంచి సందేశాన్ని అందించారు. వీలైనంత వరకు అంటే అన్ని వేళ కాకపోవచ్చు, వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా కాలినడక, సైకిల్ ఇటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఈవీ వెహికల్స్ ఇవన్నిటిని కూడా చేయవలసిందిగా ఆయన ఈరోజు సైకిల్ మీద వచ్చి మంచి సందేశాన్ని అందించారు. ప్రజలందరూ దీన్ని అప్రిషియేట్ చేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఈ ఫర్దర్ ఫాలోఅప్ ఈ దుమ్ములపేటలోని పెయింటింగ్స్ ఈ హాస్పిటల్కి పెయింటింగ్స్ కూడా వేయించడం జరిగింది, మొక్కలు కూడా నాటడం జరిగింది. ఈ డ్రైనేజ్ క్లీనింగ్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు నెక్స్ట్ 6 monthsలో చేపట్టారు.